అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్. చాలా రోజులు అయిపోయింది వీడియోస్ పోస్ట్ చేయక. ఓన్లీ షార్ట్ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేస్తూ ఉన్నాను. అది కూడా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రమే అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఎందుకు అంటే సమ్ పర్సనల్ రీజన్స్, అందుకే పోస్ట్ చేయట్లేదు. ఇంకా ఇప్పుడైతే ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇదైతే దీపావళి రోజు వీడియో అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. దీపావళి వెళ్ళిపోయి కూడా చాలా డేస్ అయిపోయింది. అయినా సరే నేను ఇంకా ఈ మెమొరీస్ని అయితే నేను షేర్ చేసుకోవాలి అనుకొని వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇంకా ఇవేంటంటే క్రాకర్స్ అనమాట. మండే రోజు దీపావళి వచ్చింది కదా, ఇంకా సండే రోజు వెళ్ళి క్రాకర్స్ అయితే కొనుక్కొచ్చుకున్నారనమాట మా పిల్లలు వెళ్ళి. అవే ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. ఇంకా మండే దీపావళి కాబట్టి మేము ఇంకా అదే రోజు ఊరికి వెళ్ళాలి అనుకున్నాము. ఎందుకంటే మాకు ముందు రోజు వరకు కూడా, అంటే సండే రోజు వరకు కూడా నాకు వీలవ్వలేదన్నమాట. అందుకని చెప్పి మండే రోజు వెళ్దాము అని డిసైడ్ అయ్యాము. ఇదిగోండి ఇలా క్రాకర్స్ అయితే తెచ్చుకున్నారు. ఇంకా ఇది దీపావళి రోజు అనమాట. అంటే మండే రోజు మార్నింగ్ లేచి ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసేసుకొని దేవుడి పటాలన్నీ కడిగేసి ఇంకా ఇక్కడ దీపం అయితే ముట్టించేసుకున్నాం అనమాట. ఇంకా ఆ రోజు మా పెద్ద బాబుకి అయితే ఫుల్ ఫీవర్ ఉంది. యాక్చువల్గా ముందు 2-3 డేస్ నుంచి కూడా చాలా ఫీవర్ ఉందన్నమాట. ఇంకా దీపావళి రోజు కూడా చాలా వీక్ అయిపోయాడు, ఫుల్ వీక్గా ఉన్నాడు. ఇదిగోండి ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది, కార్లో చాలా వీక్గా ఉన్నాడు అనమాట. అందుకని చెప్పేసి ఫస్ట్ దేవునికి ఇంకా దీపం కూడా ముట్టించేసుకొని హాస్పిటల్కి అయితే వెళ్ళామన్నమాట. హాస్పిటల్కి వెళ్ళి చూపించి టెస్టులు అవి రాశారనమాట, బ్లడ్ టెస్టులు అవి ఇచ్చేసి ఇంకా ఊరికైతే బయలుదేరాము. ఊరికి బయలుదేరే ముందు ఇంకా కొద్దిగా టిఫిన్ తినేసి వెళ్దాము అనేసి టిఫిన్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసి టిఫిన్ అయితే తింటూ ఉన్నాము. ఇంకా మా పెద్దోడికి అయితే అసలు ఫీవర్ ఉంది కదా, అసలు ఏది వద్దన్నాడు. నేనేమో ఇడ్లీ తినమని చెప్పాను, కానీ వానికి ఇంకా ఇడ్లీ అయితే అస్సలే వద్దన్నాడు. ఇంకా వాడికి కూడా దోశనే తీసుకుంటే వాడు తినేసాడనమాట. ఇంకా అందరం తినేసి మళ్ళీ బయలుదేరాము. కొద్ది దూరం వచ్చిన తర్వాత సరే స్వీట్స్ అయినా తీసుకొని వెళ్దాము ఊరికి వెళ్ళేటప్పుడు అనేసి. యాక్చువల్గా అయితే ఎప్పుడైనా ఫ్రూట్స్ తీసుకొని వెళ్తాము, కానీ ఆ రోజు ఏంటంటే అంటే మూడీగా ఉండిపోయిందనమాట. నాకు కూడా కొంచెం బాగాలేదు, మా పెద్దోడికైతే అసలు ఫీవర్ చాలా ఉంది. ఇంకా అసలు ఏం చేస్తున్నాం అనేది కూడా మాకు ఏం అర్థం కావట్లేదు. అందుకే ఇంకా ఫ్రూట్స్ కొందాము అన్నా కూడా అసలు అంత ఇంట్రెస్ట్ అలా లేదనమాట. సరే స్వీట్స్ అయినా తీసుకెళ్దాము అనేసి స్వీట్స్ తీసుకొని అయితే వెళ్తూ ఉన్నాము. అలాగే ఇంట్లో కొన్ని ఫ్రూట్స్ ఉండే అనమాట, యాపిల్స్ మా పెద్ద బాబు కోసమే తీసుకొచ్చాము. హెల్త్ బాగాలేదు కదా తింటాడనేసి, కానీ అసలు తినలేదు, ఒక్కటి కూడా టచ్ చేయలేదన్నమాట. ఇంకా సరే ఆ ఫ్రూట్స్ కూడా తీసుకొని వెళ్దామనేసి యాపిల్స్ ఇంకా స్వీట్స్ అవి తీసుకొని అయితే బయలుదేరామన్నమాట. ఇలా ఊరికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంటి దగ్గరికి కూడా వచ్చేసామన్నమాట. నేను వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, అందుకే మీకు ఫాస్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. వచ్చేసరికి గేట్కి అయితే కలర్లు వేశారనమాట. మా చిన్నోడు అది తెలియక వెళ్ళి సడన్గా గేట్ పట్టేసుకున్నాడు. కలర్ అంతా చేతికి అంటిందంట. ఇంకా వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నాడు అనమాట. అక్కడికి అంటేసింది కలర్ కూడా. ఇంకా వెళ్ళి కడుక్కోమని చెప్పాను. దీపావళి కదా, యాక్చువల్గా అయితే ఎప్పుడైనా ఇంట్లో వరకే, అంటే దేవుని రూమ్ వరకే సున్నం అలా వేసేదనమాట మా అత్తమ్మ. ఇంకా చాలా ఇయర్స్ అయిపోయింది పెయింట్ వేయక అని చెప్పేసి ఈసారి గేటుకి గోడలకి కూడా కలర్స్ అయితే వేసిందనమాట. ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేసాము. చెప్పాను కదా ఫ్రూట్స్ తీసుకొచ్చానని, ఆ ఫ్రూట్స్ స్వీట్స్ అయితే ఇంట్లో పెట్టేశాను. ఇంకా మేము ఇంట్లోకి వచ్చేసరికి ఆల్రెడీ బూరెలు అయితే చేయడం స్టార్ట్ చేశారనమాట మా అత్తమ్మ, మా తోడి కోడలు ఇద్దరు. మేము మండే రోజు వచ్చాం కదా దీపావళి రోజు, ఆ ముందు రోజు ఈవినింగ్ మా తోడి కోడలు అయితే వచ్చిందనమాట. తను మా మరిది ఇద్దరైతే వచ్చారనమాట ముందు రోజు. ఇంకా వచ్చేసరికి బూరెలు అయితే చేస్తూ ఉన్నారు. అవి చేసిన తర్వాత ఇంకా లంచ్ అయితే చేస్తూ ఉన్నారనమాట వాళ్ళిద్దరూ. నేను ఇంకా టిఫిన్ తిన్నాను కదా, లేట్గా తిన్నాను అని చెప్పేసి ఇంకా నేను అన్నం ఏం తినను అన్నాను, అందుకే వాళ్ళిద్దరు తింటూ ఉన్నారు. లంచ్ చేసిన తర్వాత కాసేపు అయితే బయట కూర్చున్నాం అనమాట. ఇంకా చాలా పని ఉంది చేసేది, కానీ 1 by 1 చేయొచ్చులే అని చెప్పేసి కాసేపు అయితే ఇద్దరం మా తోడి కూడా నేను బయట కూర్చున్నాము పిల్లల్ని పట్టుకొని. ఇంకా ఈలోగా మా ఇంటి పక్కన వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాం అనమాట బయట. అన్నయ్యకి ఏమైంది అడుగు బన్నా. అన్నయ్య తగ్గిపోతుంది అని చెప్పు, అన్నయ్య తగ్గిపోతుంది. అన్నయ్యకి చెప్పు, అన్నయ్యకి చెప్పు. ఇక ఇక్కడ ఇట్లా పట్టుకో చెప్పు.
ఇట్లా పట్టుకో చెప్పు అన్నయ్యకి. అన్నయ్య కొట్టుకో, ఇది కాదు. తగ్గిపోతుంది, తగ్గిపోతుంది. వేసుకోవాలి తాళి కదా, తాత తెచ్చినాడు తాళిక మరి. విన్నారు కదా ఎలా మాట్లాడుతున్నాడో. మా మరిది వాళ్ళ బాబు అనమాట. ఇంకా మా చిన్నోడికి చేయి కాలింది, తోకపటాకులు కాలిస్తే అది తగ్గిపోతుందిలే అని చెప్తూ ఉన్నాడనమాట. ఇంకా టానిక్ వేసుకో, సిరప్ వేసుకో అని చెప్తున్నాడు, తగ్గిపోతుంది అన్నయ్య అని చెప్తున్నాడు అనమాట. ఇంకా వాడి మాటలు వింటుంటే ముద్దు ముద్దుగా అనిపించింది, అందుకే వీడియో తీశాను. ఇంకా చాలాసేపు మాట్లాడాడు కానీ ఇంకా అంతా అయితే వీడియో పెట్టట్లేదు. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా లోపలికి అయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ గేటుకి మొత్తం కలర్ వేశారు కానీ ఇంకా గోల్డ్ ఫినిషింగ్ అనేది ఉందన్నమాట ఫ్లవర్స్ దగ్గర. అదైతే ఇక్కడ మా తోడికోడలు అయితే వేస్తూ ఉంది. ఆ తర్వాత ఆ గేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా గోడలకైతే కలర్ స్టార్ట్ చేసామన్నమాట. ఇక్కడ బార్డర్స్ ఉన్నాయి కదా, అవి మొత్తం రెడ్ కలర్లో వేసేద్దాము అనేసి అదైతే స్టార్ట్ చేశాను నేను. ఇంకా అలాగే అరుగులు మెట్లు ఉన్నాయి కదా, ఆ మెట్లకు కూడా వేయాలి. కాకపోతే పిల్లలు ఉన్నారు కదా, అటు ఇటు తిరుగుతారు, కలర్ అంతా అంటుతుంది అని చెప్పేసి ఆ మెట్లకు మాత్రం నైట్ వేద్దాంలే అనేసి ఆగిపోయాను అనమాట. ఇప్పుడు మాత్రం ఓన్లీ ఇలా బార్డర్స్ ఉన్నాయి కదా, అవి మాత్రం వేసాను అనమాట. యాక్చువల్గా ఇదంతా దీపావళి రోజే అనమాట. ఎందుకు దీపావళి రోజు వేస్తున్నాము పండగ అయిపోయిన తర్వాత అనుకుంటున్నారా? కాదండి, మేము మంగళవారం అంటే దీపావళి నెక్స్ట్ డే నోముకుంటున్నాం అనమాట. ఎందుకంటే ఏదో సంథింగ్ అమావాస్య అది మంగళవారం రోజు ఉంది అని చెప్పి అన్నారు, అందుకని చెప్పి మంగళవారం రోజు నోముకుంటున్నాం అనమాట. అందుకోసం దీపావళి రోజు ఇదంతా వేస్తున్నాము. ఎప్పుడైనా దీపావళి ఏ రోజు వస్తుందో అదే రోజు నోముకునే వాళ్ళము, ముందు రోజు ఈ పనులన్నీ చేసుకునే వాళ్ళం అనమాట. కానీ ఈసారి దీపావళి రోజు కాకుండా నెక్స్ట్ డే నోముకుంటున్నాం కాబట్టి దీపావళి రోజు ఇవన్నీ వేస్తూ ఉన్నామన్నమాట. ఇంకా గోడలు అలా అన్నీ మొత్తం ఏం వేయలేదు, ఓన్లీ కింద అరుగుల వరకు కలర్ అయితే వేశారనమాట, ఎల్లో కలర్ది. అది ఈ రెడ్ కలర్ ఏంటంటే ఓన్లీ ఇట్లా బార్డర్స్, అలుకు ఉంటుంది కదా, అలుకుకి సైడ్ బండలకి అలా వేసానమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇక్కడ చూసారు కదా, ఇంకా అలుకు మీద ముగ్గు అయితే వేస్తూ ఉన్నామన్నమాట. ఫస్ట్ మా తోడికోడలు వేసుకుంటూ వెళ్ళింది, దానిపైన నేను డబల్ కోటింగ్ వేద్దామని ట్రై చేశాను. కాకపోతే ఇంకొక బ్రష్ లేదనమాట. బ్రష్ లేకపోయేసరికి అది స్టిక్తో వేస్తుంటే రావట్లేదు. ఇంకా వద్దులే నేను వేయడం అనేసి తనే వేసేసింది అనమాట. ఒకటే బ్రష్తో డబల్ కోటింగ్తో వేసేసింది. ఇలా ఉందన్నమాట అల్లుకైతే. బాగుంది కదా ముగ్గు, చాలా బాగా వచ్చింది డిజైన్ అయితే. 2 years బ్యాక్ నేను వేసాను అనమాట అలుకు మీద ముగ్గు. ఇంకా అది డల్ అయిపోయింది, కలర్ అంతా అయిపోయింది, అంటే వెలిసిపోయినట్టుగా వానలకి ఎండకి అలా వెలిసిపోయినట్టుగా అయ్యింది. అందుకని చెప్పేసి మళ్ళీ అలుకు రెడ్ కలర్ వేసేసి ముగ్గు అయితే వేసిందనమాట మా తోడికోడలు ఈసారి. ఇంకా నెక్స్ట్ నేను లోపలికైతే వచ్చేసాను. వచ్చిన తర్వాత గుమ్మడికాయ, మనకు దిష్టి తగలకుండా అలా గుమ్మడికాయ కడతారు కదా, ఇంకా గుమ్మడికాయ అయితే ఇక్కడ రెడీ చేస్తున్నాను అనమాట. మా పెద్దోడు వీడియో తీయమంటే చూడండి ఎలా తీసాడో, అసలు గుమ్మడికాయనే పడట్లేదు. ఇలా మొత్తం పసుపు రుద్దేసి ఇంకా ఓం అయితే రాసాను అనమాట. రాసి ఇస్తే ఇంక ఇక్కడ మా మరిది అయితే గుమ్మం దగ్గర అంటే గేటు దగ్గర అయితే కడుతూ ఉన్నాడు అనమాట. ఇలా కంపల్సరీగా మేము దీపావళి రోజు అయితే గుమ్మడికాయ అయితే కడతాము, ఎవ్రీ ఇయర్ కడతాము. ఇంకా మధ్య మధ్యలో అప్పుడప్పుడు అది తీసేసి మళ్ళీ ఫ్రెష్గా ఇంకోటి కడుతూనే ఉంటారు మా అత్తమ్మ మామయ్య వాళ్ళు. ఇంకా మేము దీపావళి రోజు ఉంటాం కాబట్టి మేము మళ్ళీ ఫ్రెష్గా ఇంకోటి తీసి కడుతూనే ఉంటాం అనమాట. ఇలా మా మరిది అయితే గుమ్మడికాయ అయితే కట్టేశాడు. ఆ తర్వాత ఇంట్లోకి వచ్చేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇక్కడ అన్నం అయితే పెట్టేశాను. ఆ తర్వాత కర్రీ అయితే ఆ రోజు దోసకాయ టమాటా కర్రీ అయితే చేస్తూ ఉన్నాను అనమాట. మార్నింగ్ క్యాబేజీ కర్రీ ఏదో వండారనమాట, అది కొద్దిగానే ఉంది, అయిపోయింది. అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ దోసకాయ టమాటా కర్రీ వండుతూ ఉన్నాను. ఒక సైడ్ వంట చేస్తూ ఉన్నాను, ఇంకో సైడ్ బయట అయితే అందరూ మా మావయ్య, మా అత్తమ్మ, మా మరిది వాళ్ళందరూ కూర్చొని, మా వారు కూర్చొని ముచ్చట పెడుతూ ఉన్నారు. ఇంకా
మా వారికైతే ఆఫీస్ వర్క్ ఉందనమాట. ఇంకా ల్యాప్‌టాప్ అయితే తీసుకొనొచ్చారు. వర్క్ అయితే చేసుకుంటూ ఉన్నారనమాట ఇక్కడ. ఇక్కడ ఇంకా అందరం కలిసి ముచ్చటైతే పెడుతూ ఉన్నాము. చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ దీపావళి అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నామనమాట. మా మరిదికి పెళ్ళైన కొత్తలో ఫస్ట్ ఇయర్‌లో దీపావళి వచ్చినప్పుడు అప్పుడు సెలబ్రేట్ చేసుకున్నాము అందరం కలిసి. మళ్ళీ 3 ఇయర్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ సెలబ్రేట్ చేసుకుంటున్నామనమాట అందరం కలిసి. మా మరిది, తోడికోడలు ఇద్దరు చాలా దూరంలో ఉంటారు. అందుకే ఎప్పుడు దీపావళికి రావడం కుదరదనమాట. దీపావళికనే కాదు ఏ పండగలకు రావడం కుదరదు వాళ్ళకి. మధ్య మధ్యలో వస్తూ ఉంటారు ఎప్పుడైనా సెలవు దొరికినప్పుడు, కానీ ఇంకా పండగలకు మాత్రం స్పెషల్‌గా రారనమాట. ఇంకా 3 ఇయర్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ దీపావళికైతే వచ్చారు. అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నామనమాట. ఇంకా డిన్నర్ అయితే చేసేసాము. తిన్న తర్వాత ఇక్కడ పడుకున్నామనమాట నైట్. ఇంకా ఇది పడుకొని లేచి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, మంగళవారం రోజు. అంటే మా అత్తమ్మ మావయ్య నోముకునే రోజు అనమాట. ఇంకా మార్నింగ్ 6 అలా అవుతూ ఉంది. లేచామన్నమాట. లేచేసరికి ఇంకా బ్రష్ అది వేసుకొని వచ్చేసాను నేను, ఫేస్ వాష్ చేసుకొని. ఈలోగా ఇంట్లోకి వచ్చేసరికి ఇంకా మా మరిది అయితే మామిడాకులు అయితే పెడుతూ ఉన్నాడు అన్ని డోర్స్‌కి. ఇంకా పిల్లలు కూడా లేచి ఆడుకుంటూ ఉన్నారనమాట. ఇంక నేను ఫేస్ వాష్ చేసుకున్నాను కదా, టీ తాగుదామనేసి కిచెన్‌లోకి అయితే వచ్చాననమాట. మీకు తెలిసిందే కదా, నేను బ్రష్ వేసిందంటే చాలండి నాకు ఇంకా టీ అయితే తాగాలి. అందుకని టీ తాగుదామని కిచెన్‌లోకి వచ్చాను. రాగానే ఇంకా మా అత్తమ్మ అయితే పప్పు ఉడకబెట్టి పెట్టేసిందండి పప్పుచారు చేయడం కోసము. ఇంకా నేనేంటంటే టీ తాగేసి స్నానం చేసేసి వచ్చి వంట స్టార్ట్ చేద్దాము అనుకున్నాను. అని టీ అయితే తాగేసాననమాట. టీ తాగి స్నానానికి వెళ్దామంటే ఇంకా మా అత్తమ్మ ఏంటంటే పప్పుచారు ఒక్కటి పొయ్యి మీద పెట్టేసి పోపు వేసేసి వెళ్ళిపో, స్నానం చేసిరా అందనమాట. ఇంకా సరేలే అని పోపు వేసేసి వెళ్దాం అనేసి వంట స్టార్ట్ చేశాననమాట. ఇంకా అదే వంట మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు కిచెన్‌లోనే ఉండిపోవాల్సొచ్చింది. ఇంకా ఒక సైడ్ అయితే పప్పుచారు చేస్తూ ఉన్నాను. ఇంకో సైడ్ అయితే వంకాయ ఆలుగడ్డ వండుతూ ఉన్నాను. అలా ఏంటో ఎర్లీ మార్నింగే అనమాట. 7కి అలా ఇంకా వంటలైతే స్టార్ట్ అయిపోయాయన్నమాట. ఎందుకంటే దీపావళి నోముకునే రోజు చాలా అంటే చాలా పని ఉంటదనమాట దేవుని రూమ్‌లో. అందుకే ఇంకా ఫస్ట్ మార్నింగ్ లేవగానే వంటలైతే స్టార్ట్ చేసేయాలి. అందుకని చెప్పి ఒక సైడ్ అయితే పప్పుచారు చేసేసాను. ఇంకో సైడ్ ఇదిగోండి వంకాయ ఆలుగడ్డ వండేసాను. మళ్ళీ ఇంకో సైడ్ అయితే గోకరకాయ ఫ్రై చేశాననమాట. ఇది కూడా గోకరకాయ ఫ్రై చేసేసాను. ఆ తర్వాత పొయ్యి మీద ఇంకొక గిన్నె ఉంది కదా, ఇంకా దాంట్లో టిఫిన్ కోసము ఉప్మా అయితే చేస్తూ ఉన్నాననమాట. ఇదిగోండి ఇక్కడ ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. మా అత్తమ్మ, మా మావయ్య ఫాస్టింగ్ ఉంటారనమాట. వాళ్ళు ఏం తినరు ఈవినింగ్ వరకు. ఇంకా ఓన్లీ మా వరకు ఉప్మా అయితే చేస్తూ ఉన్నాను ఇక్కడ. నేను వంటలన్నీ కంప్లీట్ చేసేసి ఇంకా బయటికైతే వచ్చాను. వచ్చేలోగా ఇక్కడ మా అత్తమ్మ, మావయ్య అయితే నోముదండల కోసము ఏదో ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఇంక ఇక్కడ మా మరిది, మా తోడికోడలు ఇద్దరు కలిసి పువ్వులైతే గుచ్చుతూ ఉన్నారనమాట. అన్ని డోర్స్‌కి వేయడానికి, దేవుళ్ళకి వేయడానికి, గేటుకి అన్నిటికి వేయడానికి పూలు గుచ్చుతూ ఉన్నారనమాట. ఆ తర్వాత ఇంకా నేను కిచెన్‌లోకి అయితే వచ్చేసాను. టిఫిన్ అయితే వాళ్ళకి పెట్టేసి వెళ్ళి నేను ఇంకా స్నానం చేసేసి వద్దాము అనుకున్నాను. కానీ ఇంకా మా తోడికోడలు ఏంటంటే అందరం కలిసి తిందామక్క, నువ్వు వెళ్ళి స్నానం చేసేసిరా అంటే సరే అని చెప్పి నేను వెళ్ళి స్నానం చేసేసి వచ్చాను. వచ్చిన తర్వాత ఇంక ఇక్కడ అందరం కలిసి ఉప్మా తిందామని కూర్చున్నాము. ఇంకా చూసారా మా మరిది కొడుకు అనమాట. వాడి పేరు అయాన్ష్. మేము బన్ను బన్ను అని పిలుస్తాము. ఇక్కడ హాయ్ చెప్పమంటే కెమెరాకి హాయ్ చెప్తూ ఉన్నాడు. ఇంకా పిల్లలందరికీ పెట్టి మేము కూడా తినేసి ఇంకా మా వారికి కూడా పెట్టిస్తే తను కూడా తినేసాడనమాట ఉప్మా. తిన్న తర్వాత ఇంకా మళ్ళీ పూలైతే ఇంకా చాలా ఉండే పెండింగ్ కుచ్చడానికి. ఇంక ఇక్కడ నేను, మా తోడికోడలు అయితే కలిసి కూర్చొని కుచ్చుతూ ఉన్నామన్నమాట. దేవుడి దగ్గరికి చాలా పడతాయన్నమాట పువ్వులు. అంటే 21 పువ్వులని కట్టడము, 11 పువ్వులు కట్టడము అలా చాలా ఉంటాయన్నమాట. నేను ఇంతకుముందు దీపావళి వీడియోస్ పెట్టినప్పుడు కూడా మీకు క్లియర్‌గా చెప్పాను నేను. అవే ఇలా దండలైతే కడుతూ ఉన్నామన్నమాట ఇక్కడ ఇద్దరం కూర్చొని. పువ్వులు కుచ్చడం అయిపోయిన తర్వాత ఇంకా దేవుని రూమ్‌లోకి అయితే వచ్చేసామన్నమాట నేను, మా అత్తమ్మ. ఇంకా చెప్పాను కదా, దేవుని రూమ్‌లో చాలా అంటే చాలా పని ఉంటది ఇక్కడ. ఇది ఎప్పుడైనా మా అత్తమ్మ ఒక్కతే చేసుకుంటది. కాకపోతే ఈసారి ఏంటంటే మా తోడికోడలు కూడా వచ్చింది కాబట్టి ఇంకా నేను, మా అత్తమ్మ ఇద్దరం కలిసి దేవుని రూమ్‌లో చేయడానికైతే వచ్చామన్నమాట. ఎందుకంటే కిచెన్‌లో పని ఉంటే ఎప్పుడైనా నేను చూసుకుంటూ ఉంటాను. మా అత్తమ్మ దేవుని రూమ్‌లో పని చూసుకుంటూ ఉంటది. కాకపోతే ఈరోజు మా తోడికోడలు కూడా ఉంది కాబట్టి బయట తను చూసుకుంటూ ఉంది. ఇంకా నేను, మా అత్తమ్మ అయితే దేవుని రూమ్‌లోకి వచ్చేసి ఇక్కడ పని అయితే చూసుకుంటూ ఉన్నాము.
ఇక్కడ సున్నం వేసింది కదా, అక్కడ ఓం అనేది పోయిందనమాట. అందుకని చెప్పేసి ఓం రాసాను. రాసి ఇక్కడ చిన్న గూడు ఉంటుందన్నమాట. అందులో దేవుడి ఫోటో ఏదో పెడుతుంది మా అత్తమ్మ. ఇంకా అక్కడ ఆ గూడుకి 11 మామిడాకులు తోరణం అయితే కడుతూ ఉన్నాను. అలాగే 11 పూలతో మనకి ఆ గూడికైతే కడుతూ ఉన్నాను అనమాట ఇక్కడ. ఇంకా అలా మా అత్తమ్మ చెప్తూ ఉంటే నేను చేస్తూ ఉన్నాను. ఇక్కడ మా మరిది మా తోడికోడలు ఇద్దరు కలిసి ఇక్కడ తొట్టెల తయారు చేస్తూ ఉన్నారనమాట. ఇది ఎవ్రీ ఇయర్ మా మావయ్య చూసుకుంటాడు. కానీ ఈసారి మా మావయ్య ఏదో పని మీద బిజీగానే ఉన్నాడు బయట. అందుకని చెప్పేసి ఇక్కడ మా మరిది మా తోడికోడలు ఇద్దరు కలిసి తొట్టెల అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట. ఆ తయారు చేసిన తొట్టెల ఇదిగోండి ఇక్కడ నోము జరుపుకునే దగ్గర ఇలా పైకైతే కట్టాలన్నమాట. ఇక్కడ మా అత్తమ్మ అయితే ఆ తొట్టెల కడుతూ ఉంది. దీని కింద ఇప్పుడు అన్ని నోముకు సంబంధించింది పెట్టి అక్కడ నోము అయితే చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత చెప్పాను కదా, అన్నీ చేశాను కానీ అన్నం ఒక్కటి లాస్ట్లో వండుదామనేసి ఆగిపోయాను. తినేటప్పుడు వండుదామనేసి ఇక్కడ అన్నం కూడా వండేసాను అనమాట. ఇలా ఇంకా గుమ్మాలకు కూడా మామిడాకులు, బంతిపూలు అన్ని తోరణాలు అయితే కట్టేశారనమాట మా మరిది మా తోడికోడలు ఇద్దరు కలిసి. అలా ఒక పని వెనకాల ఒకటి అన్నీ రెడీ అవుతూనే ఉన్నాయి. ఇది మెయిన్ గుమ్మం అనమాట. దీనికైతే ఇలా పెట్టారు. ఇంకా గేటుకైతే ఇలా పెట్టారనమాట. మొత్తానికైతే అన్ని పనులు అయితే కంప్లీట్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు మార్నింగ్ 10 అలా అవుతూ ఉందండి. టైము ఎక్కువేం అవ్వట్లేదు. వంటలు అన్నీ కంప్లీట్ అయితే అయిపోయాయి 10 లోపే. ఇంకా దేవుని రూమ్లో కూడా కొద్దిగా పని అయితే ఉంది. ఇంకా మెయిన్ కిచెన్లో ఇంకా చాలా పనే ఉంది చేయాల్సింది. సరే ఫస్ట్ అయితే దీపం అయితే ముట్టించుకోవాలి కదా మార్నింగ్ అనేసి ఇక్కడ మాకు ఎల్లమ్మ అమ్మవారు అయితే ఉందన్నమాట. అమ్మవారి దగ్గర దీపం ముట్టించేసుకుందాము అనేసి ఇంకా నేను లోపలికి వచ్చేసి దీపం ముట్టించేసి పసుపు, కుంకుమ, పువ్వులు, గంధము అన్నింటితో పూజ అయితే చేస్తూ ఉన్నానన్నమాట. ఇది ఓన్లీ మార్నింగ్ పూజ అనమాట. ఇంకా ఈవినింగ్ అసలైంది నోము అయితే ఉంటుంది. 4 o'clockకి నోము అయితే చేసుకుందాం అనేసి పంతులు గారిని అయితే 4 o'clock అలా రమ్మని చెప్పారనమాట. అందుకని చెప్పి ఈలోగా మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ చేస్తూ ఉన్నాము ఇక్కడ. యాక్చువల్గా అయితే ఇదంతా ఎప్పుడు మా అత్తమ్మ మార్నింగ్ అయితే చేసేసుకుంటుంటుంది ఎవ్రీ ఇయర్. ఇంకా ఈ ఇయర్ అయితే నేను చేశాను అనమాట. ఇలా పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కిచెన్లోకి అయితే వెళ్ళి వంటలు అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇక్కడ అమ్మవారి దగ్గర దీపం ముట్టించేసిన తర్వాత ఇక్కడ శివుడి విగ్రహము, లింగము అలా చాలా ఫొటోస్ ఉంటాయండి. మీకు కనిపించట్లేదు కానీ కింద ఒక 10 ఫోటోల వరకు ఉంటాయి. మీద ఒక 10 ఫోటోల వరకు ఉంటాయి. అలా చాలా దేవుడి ఫోటోలు అయితే పెట్టింది మా అత్తమ్మ. ఇంకా అక్కడ మొత్తం మళ్ళీ దీపం కూడా ముట్టించేసుకొని అగరబత్తీలు అవన్నీ ముట్టించేసిన తర్వాత చెప్పాను కదా ఇంకా కిచెన్లోకి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా కిచెన్లో ఏం పని, ఆల్రెడీ వంట అయిపోయింది కదా అనుకుంటున్నారు కదా. అంటే ప్రసాదాల కోసం అనమాట. ప్రసాదాలు ఉంటాయి ఆ రోజు. అంటే ముందు రోజు బూరెలు చేసాం కదా, అవి ఏమో ఓన్లీ మేము తినడం కోసము, ఇంట్లో తినడం కోసము, చుట్టుపక్కన ఉండే వాళ్ళకి పంచడం కోసము అవి చేసామన్నమాట. ముందు రోజు చేస్తాము. ఈరోజు చేసేటివంటే ఓన్లీ దేవుడి దగ్గర కోసం చేస్తారనమాట. అవి దేవుడి దగ్గరికి 21, 11, 9 ఇలా కొన్ని చేస్తారనమాట. ఒక 50 బూరెల వరకు చేయాల్సి ఉంటుంది మళ్ళీ ఈరోజు. అవి అయితే ఈరోజు చేయాలి. అందుకని చెప్పేసి కిచెన్లో మళ్ళీ చాలా పనే ఉంటుంది. ఇంకా పరమాన్నం వండడము అలా ప్రసాదాలు అయితే ఉంటాయన్నమాట. అందుకోసము కిచెన్లో పని ఉంది అని చెప్పాను అనమాట. ఇక్కడ మొత్తానికైతే పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా పిల్లలకు కూడా ఇక్కడ మా తోడుకోళ్ళు అయితే బొట్టు కూడా పెట్టేసి ఒక ఫోటో అయితే తీసుకున్నాం అనమాట. ఇదిగోండి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను నేను. ఇక్కడ ఇది పెసరపప్పు అనమాట. మనకి బూరెల్లో నంచుకొని తినడానికి సూపర్గా ఉంటుందండి. ఓన్లీ ఏం లేదండి, పెసరపప్పు వాటర్ వేసేసి ఉడికించుకోవాలి. చాలా అంటే చాలా మెత్తగా ఉడికించుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలన్నమాట. ఇది బూరెలలో నంచుకొని తింటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే. ఒక సైడు పెసరపప్పు ఉడుకుతూ ఉంది. ఇంకొక సైడు మా అత్తమ్మ బూరెలు చేయడం స్టార్ట్ చేసిందనమాట. ఇంకా మా తోడికోడలు అయితే లంచ్ చేస్తూ ఉంది. తను తినొచ్చేలోపు నేను చేస్తాను, నేను తినేటప్పుడు తను చేస్తుంది కదా అనేసి ఇక్కడ తను తింటూ ఉందనమాట. ఇక్కడ బూరెలు అయితే రెడీ అవుతున్నాయి. ఇవి బూరెలు దేవుడి దగ్గరికి చేసేటివి కదా, ఇవి మాట్లాడకుండా సైలెంట్గా ఉండి బూరెలు అయితే చేయాలన్నమాట. ఇదిగోండి ఇప్పుడు మా తోడికోడలు వచ్చి బూరెలు చేస్తూ ఉంది. ఇక్కడ పరమాన్నం కోసం కూడా రెడీ చేస్తూ ఉన్నామన్నమాట.
ఇదిగోండి బూరెలు కూడా రెడీ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు నేను వెళ్ళానన్నమాట లంచ్ చేయడం కోసము. నేను మా వారైతే కూర్చొని లంచ్ చేస్తూ ఉన్నాము. లంచ్ కొద్దిగా తిన్నామో లేదో నాకు ఇంకా ఫోన్ అయితే వచ్చిందనమాట మా ఇంటి దగ్గర నుంచి. కొంచెం బ్యాడ్ న్యూసే. ఇంకా అందుకని చెప్పేసి అసలు అన్నం పెట్టుకున్నాను, సగం అన్నం తిన్నానండి అంతే. ఈలోగా ఫోన్ వచ్చిందనమాట. ఇప్పుడు నేను వీడియో తీస్తున్న టైంకి ఫోన్ రాలేదు అప్పటికి, అందుకే స్టార్ట్ చేశాను అనమాట. వీడియో తీస్తూ తింటూ ఉన్నాను. కొద్దిగా అన్నం తిన్నానో లేదో ఫోన్ వచ్చిందనమాట. ఇంకా అప్పటికి వీడియో అయితే ఆపేసానిగా. ఇక్కడ లాస్ట్లో నా ఎక్స్ప్రెషన్ చూస్తే తెలుస్తుంది మీకు. అది సడన్గా బ్యాడ్ న్యూస్ వినేసరికి ఇంకా ఫోన్ అయితే ఆపేసానమాట వీడియో తీయడము. ఇంకా నా వల్ల కాలేదు వీడియో తీయాలి అని, అసలు ఇంట్రెస్ట్ రాలేదు. ఇది మా పెద్దబాబు తీశాడనమాట ఆ తర్వాత నుంచి. ఎందుకంటే మమ్మీ సగం వీడియో తీసుకుంది దీపావళిది, ఇంకా నేను తీస్తా అని చెప్పి వాడు తీశాడనమాట. ఇంక ఇక్కడ మా అత్తమ్మ, మా మావయ్య, మా మరిది, మా తోడికోడలు నలుగురు కలిసి నోముదండలు అయితే తయారు చేస్తూ ఉన్నారు. ఇంకా ఈవినింగ్ అయ్యిందనమాట, 4 అలా అయ్యింది టైము. పంతులు అయితే వచ్చేసారు, నోము స్టార్ట్ చేశారనమాట. ఇంకా నేను మంచిగా శారీ కూడా తీసుకొని వెళ్ళాను రెడీ అవుదాము అని చెప్పి. కానీ ఇంకా చెప్పాను కదా, ఆ న్యూస్ విన్న తర్వాత ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి, నాకు అసలు మనసు లేదనమాట. ఎంత తొందరగా నోము అయిపోతే అంత తొందరగా మా ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్పి అసలు నేను లోపల బాధపడుతూ ఉన్నాను. నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు ఆ నోము దగ్గర ఉండాలని కూడా. ఇంకా కానీ తప్పదు కదా, నోము అయిపోయిన తర్వాత వెళ్ళాలి అనేసి ఇంకా నోము అయ్యేంత వరకు ఆగానన్నమాట. ఆ పంతులేమో 4 o'clock వస్తా అన్నారు. అప్పటి వరకు వెయిట్ చేసి, ఎందుకంటే మేము లంచ్ చేసే టైంకి 2:30 అలా అయ్యిందండి. ఇంకా 1.5 hour అసలు నిప్పుల మీద కూర్చున్నట్టుగా కూర్చున్నాను. మా మావయ్యకి చెప్తే ఇంకా పంతులకి ఫోన్ చేయండి అంటే పాపం 4-5 times ఫోన్ చేశారు పంతులకి. చేయగా అదే టైంకి వచ్చారనమాట 4 o'clockకి. ముందైతే రాలేదు. ఎందుకంటే ఆ రోజు చాలా నోములు ఉన్నాయన్నమాట. అందరి ఇళ్ళలో నోము జరిపించాలి కదా, పంతులు చాలా బిజీగా ఉన్నారు. ఇంకా మేము హడావిడి పెట్టడం వల్ల పంతులు వాళ్ళ ఫాదర్ అనమాట, ఈయన కూడా పంతులే, ఫస్ట్ నుంచి ఉన్న పంతులు ఈయననే. ఇంకా ఈ పంతులను అయితే పంపించారనమాట. ఇంకా 4 o'clockకి నోము అయితే స్టార్ట్ అయ్యింది. ఇంకా రాగానే ఇక్కడ అందరికీ కంకణాలు అయితే కడుతూ ఉన్నారు. నేను మంచిగా చీర కట్టుకొని రెడీ అయ్యి, ఈసారి మా తోడికోడలు నేను చాలా ఫొటోస్ దిగాలి, మంచిగా క్రాకర్స్ పేల్చాలి, ఇద్దరం కలిసి రీల్స్ చేయాలి, ఇట్లా ఎన్నో అనుకొని వెళ్ళానండి. కానీ అంతా ఫ్లాప్ అయిపోయిందనమాట. అసలు మూడ్ ఆఫ్లో ఉన్నాను. నాకు అసలు ఇంట్రెస్ట్ రాలేదు ఇంకా వీడియో తీయాలని కూడా. ఇలా ఏదో మీద అసలు ఒక 1-2 minutes అలా వీడియో తీశాను అంతే. అవదేవాయ నమః, రూపాక్షాయ నమః, ఓంకవద్నే నమః, నీలోదయాయ నమః, శంకరాయ నమః, శులభారాయ నమః, ప్రాంగణే నమః, వేష్టాయ నమః, అంబికారాధాయ నమః, నిఘంటాయ నమః, భక్తవత్సలాయ నమః, అభాయ నమః, శర్వాయ నమః, త్రిలోకేశాయ నమః, నిఘంటాయ నమః. ఇలా మొత్తానికైతే నోము అయితే జరిపించారనమాట. పంతులు నోము జరిపించి వెళ్ళిపోయారు. ఆ తర్వాత గుమ్మడికాయ కొట్టుకొని కొబ్బరికాయలు కొట్టి పూజ అయితే ముగించమని చెప్పారనమాట. అందుకని చెప్పి ఇక్కడ మా మావయ్య అయితే గుమ్మడికాయ అయితే కొడుతూ ఉన్నాడు నోము జరిపించిన దగ్గర. అలాగే ఎల్లమ్మ అమ్మవారి దగ్గర కూడా గుమ్మడికాయ తిప్పి కొడుతూ ఉన్నారు. ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తూ ఉంటారనమాట నోము దగ్గర. ఇలా గుమ్మడికాయ కొట్టి ఇంకా దానిపైన వెంటనే ఆపకుండా పసుపు కుంకుమ అయితే చల్లాలంట. అందుకని చెప్పి మా వారైతే పసుపు కుంకుమ చల్లుతూ ఉన్నారు. ఇంకా ఆ తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టారనమాట. నేను లాస్ట్ ఇయర్ మంచిగా పెట్టానండి దీపావళి నోము జరిగినది. ఈసారి అసలు ఏమి పెట్టాలి, చెప్పాను కదా ప్రాబ్లం అని, ఇంకా నాకు తీయాలనిపించలేదు. ఓన్లీ ఒక్క 1 minute మాత్రమే ఏమో తీసాను అంతే, నోము జరిగింది. ఇంక ఇక్కడ అందరం 1 by 1 అందరము కొబ్బరికాయలు అయితే కొడుతూ ఉన్నామన్నమాట. పిల్లల దగ్గర నుంచి అందరూ కొడతామండి ఆ రోజు కొబ్బరికాయలు అయితే. ఇంకా కొందరు అమ్మవారి దగ్గర కొడితే, కొందరు నోము జరిగిన దగ్గర కొడుతూ ఉంటామన్నమాట. అలా మొత్తానికి మా మరిది, మా తోడికోడలు, మేము అందరం కలిసి కొబ్బరికాయలు అయితే కొట్టాము. ఆ తర్వాత ఇంకా ఇక్కడ హారతి మా మావయ్య, మా అత్తమ్మ హారతి కూడా ఇచ్చి ఇంకా అందరం హారతి తీసుకున్న తర్వాత ఇలా మొత్తానికైతే నోము కంప్లీట్ చేసామన్నమాట.
నోము అయిపోగానే ఇంకా హాల్లో అయితే కూర్చున్నాము, ప్రసాదం తీసుకొని బయలుదేరదాము అనేసి. ఈలోగా మా తోడికోడలు నేను కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా మా మావయ్య ఇక్కడ కొబ్బరి ప్రసాదం అయితే చేస్తూ ఉన్నారనమాట. అది తినేసి బయలుదేరదామని ఆగాము. ఇంకా ప్రసాదం అయితే తిన్నాము. తిన్న తర్వాత ఇంకా క్రాకర్స్ కాల్చేది ఉంటుంది, కానీ అసలు క్రాకర్స్ కాల్చే సిచ్యువేషన్ కూడా కాదనమాట. ఎలా తీసుకొచ్చామో క్రాకర్స్ అలాగే తీసుకొని ఇంకా మళ్ళీ బయలుదేరిపోయామన్నమాట. ఎప్పుడైనా ఒక 4 డేస్ అయినా ఉంటాము నోముకొస్తే. నేనైతే 4 డేస్ అయినా ఉంటాను ఖచ్చితంగా. అలాంటిది ఫస్ట్ టైం అనమాట. నోము రోజే వెళ్ళిపోతూ ఉన్నాము. దీపావళి నోము జరుపుకున్న రోజే వెళ్ళిపోతూ ఉన్నానన్నమాట. ఇదే ఫస్ట్ టైము నా పెళ్ళైన దగ్గర నుంచి. ఈ 12 ఏళ్లలో ఇదే ఫస్ట్ టైము అలా నోము రోజే వెళ్ళిపోవడము. ఇంకా సిచ్యువేషన్ అలా ఉందన్నమాట. ఇలా మొత్తానికైతే బయలుదేరిపోయి మా ఇంటి దగ్గరికి వెళ్ళి, మా ఇంటి దగ్గర ఒక 3 అవర్స్ అలా ఉండి నైట్ 11 కల్లా మళ్ళీ సిటీకి అయితే బయలుదేరిపోయామన్నమాట మా ఇంటికి. ఈ విధంగా దీపావళి సెలబ్రేషన్స్ అయితే ఈ విధంగా బ్యాడ్గానే జరిగింది అనుకోవాలి. ఆ రోజు సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టి బ్యాడ్గానే జరిగింది అనుకుంటున్నాను నేనైతే. ఇలా దీపావళి ఈ విధంగా జరిగింది. ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ.